మీకు మూవీ స్టోరీ చెప్తాను, దాన్ని బట్టి ఏమో అనేది గెస్ చేయాలి. ఓకే, హీరో హీరోయిన్ బాగా ఇష్టపడతారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడతారు. వాళ్ళ నాన్న ఒప్పుకోరు బికాస్ ఆఫ్ తను పోలీస్ అవుతాడని. హీరోయిన్కి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. హీరోయిన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, బట్ ఆ సూసైడ్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైందా స్టోరీ? క్లూనా, ఇది ఒక హర్రర్ మూవీ. రాక్షసుడు. కమాన్ ట్రై. క్లూ. ఇంకో క్లూ, హీరో వచ్చి ఆది పిడిషెట్. ఇంత క్లూ ఇచ్చాక కూడా చెప్పకపోతే మీరు చెప్పకూడదు, మీరే చెప్పాలి. ఇంత క్లూ ఇచ్చాక కూడా చెప్పకపోతే ఎలా? నెక్స్ట్ టైం అడగండి. నెక్స్ట్ స్కిప్పా? ఓకే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో మూవీ, హీరో అంటే ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు. హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి పోలీసు. కాదు, రుకో జరా సబర్ కరో. అసలు చెప్పని. హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి పోలీసు, బట్ చాలా పిరుకోడు. ఓకే, హీరో చాలా ఫాస్ట్ గా చెప్తారు. ఓకే, ఇంకొక స్టోరీ, లైక్ హీరోయిన్ ఒక సింగిల్ ఆర్టిస్ట్. తను ఒక కార్ కొనుక్కుంటది, బాగా డబ్బు సంపాదించి కార్ కొనుక్కొని టాక్సీ డ్రైవ్ చేస్తుంది. తీరా ఆ కార్ లో దయ్యం ఉంది. ఈ మూవీ డాగ్ సంథింగ్ డాగే దయ్యం. ఏదో సంథింగ్ డాగ్ చెప్పాలి. గుర్తొస్తలేదు. క్లూ ఇవ్వనా? హీరోయిన్ నయనతార. తెలుసు, అది అదే చెప్పాలి. సంథింగ్ ఆన్ డా డి డి డోరా. ఇంకొకటి, హీరో లవర్ బాయ్, అందరికి నచ్చేస్తాడు, ఒక హీరోయిన్ కి తప్ప. హీరోయిన్ కి మధ్యలో నచ్చుతాడు, బట్ హీరో వద్దంటాడు. ఏ మూవీ ఇది? విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. కొంచెం అలాంటిదే, బట్ ఆ మూవీ గీత గోవిందం కాదు. వద్దంటాడు కదా మరి. అది కూడా అలాంటిదే, బట్ ఇది లవర్ బాయ్ కాదు కదా. క్లూ వచ్చి హీరో మన్మధుడు కొడుకు అఖిల్. మూవీ అఖిల్ కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొక హర్రర్ స్టోరీ అడుగుతాను. హీరో హీరోయిన్ ఇష్టపడుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. సడన్ గా హీరోకి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే దయ్యాలు కనిపిస్తా ఉంటారు. ఆ దయ్యాలకి హీరో 18 కాదు, అసలు చెప్పనియండి. హీరోకి దయ్యాలు కనిపిస్తా అంటారు. ఆ దయ్యాల కోరికలన్నీ హీరో నెరవేరుస్తాడు. సంథింగ్ చెప్పండి. అదే గుర్తొస్తుంది, పేరు గుర్తొస్తలేదు. క్లూ. సూర్య హీరో. హీరోయిన్ నయనతార. కమాన్ ట్రై. సూర్య. 5 4 3 2 1 స్కిప్. మీకు చూస్తే కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.